శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. సంఘము అలాగే నిలబడి ఉండగా దేవుని స్తుతిస్తూ అంత్యదినముల యందు అనే పాటను పాడి ప్రభువును మహిమపరచుదాం. పంచదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. పంచదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. దేవా యౌవనులకు దర్శనము కలుగజేయుము.
సంఘము అలాగే నిలబడి ఉండగా ఇప్పుడు కీర్తనల భాగములో నుండి ఉత్తర ప్రత్యుత్తరములుగా 32వ దావీదు కీర్తన మొదటి 11 వచనములను మార్చి మనం చదువుకుందాం. మొదటి వచన ప్రారంభం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినయ్యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించియున్నవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచర గాడిదల వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించున్నది. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదవగా మనము విందాము. కీర్తనలు 32:1-2 చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ప్రియ సంగమా, ఈ దినమున మనకు దైవ వర్తమానం అందించువారు సహోదరులు దేవప్రియం యేసుదాస్ ఆరోగ్యవరం. వీరిప్పుడు వర్తమానం అందించాలని కోరుచు సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ ఆరాధన సమయం శ్రోతలందరికీ మా శుభాభివందనములు. మిమ్ములను మీ కుటుంబములను దేవుడు బహుగా దీవించునుగాక. రక్షకుడైన మన దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకున్నట్టుకు గాను నేడు మనం ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం, పరలోక రాజ్యం అను దివ్యమైన అంశమును తలపోయిదము. అటోన్మెంట్, రెపెంటెన్స్ అండ్ హెవెన్లీ కింగ్డమ్. అటోన్మెంట్, రిపెంటెన్స్ అండ్ హెవెన్లీ కింగ్డమ్. కీర్తన 32:1-2. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కీర్తన 32:5లో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అటోన్మెంట్, రిపెంటెన్స్ అండ్ హెవెన్లీ కింగ్డమ్. ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం, పరలోక రాజ్యం అను ఈ శ్రేష్టమైన అంశమును 3 ఉపాంశములుగా ధ్యానిద్దాం. అందుకుగాను పరిశుద్ధ లూకా సువార్త 23వ అధ్యాయము 39-43 వరకు కల దేవుని వాక్య భాగమును ప్రామాణికంగా చూచుకుందాం. ఇక్కడ ప్రాయశ్చిత్తం చేయుచున్న సృష్టికర్త అయిన ప్రభువును, పశ్చాత్తాపమును పొందుకునుచున్న మానవుణ్ణి మరియు పరలోక రాజ్యాన్ని పొందుకున్న అదే మానవుణ్ణి చూస్తూ ఉన్నాం. మొదటి ఉపాంశం, సిలువలో ప్రాయశ్చిత్తము చేయుచున్న సృష్టికర్త. ది అటోన్మెంట్ బీయింగ్ డన్ బై ది క్రియేటర్ ఆన్ ద క్రాస్. ఇంకో విధంగా చూస్తే ప్రాయశ్చిత్త బలిని నిర్వహిస్తున్న ప్రధాన యాజకుణ్ణి, పశ్చాత్తాపం పొంది రక్షింపబడుతున్న దొంగను, రక్షింపబడిన ఆ మానవుడే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడాన్ని చూస్తూ ఉన్నాం. లేవియ కాండము 4, 5, 6 అధ్యాయములలో దాదాపు 9 పర్యాయములు నొక్కి వక్కానించిన ఏకైక మాట, యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ప్రాముఖ్యంగా 6వ అధ్యాయం 7వ వచనములో ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి ఎగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును.
And the priest shall make an atonement for him before the Lord, and it shall be forgiven him for anything of all that he hath done in trespassing therein. అటోన్మెంట్ బ్రింగ్స్ ఫర్గివ్నెస్. నేడు మనం క్రైస్తవ సంఘంగా పాటిస్తున్న లెంటు దినములలో ఈ అంశము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంది. ప్రాయశ్చిత్తం యొక్క ఆవశ్యకత సకల జగత్తుకు అవసరమై ఉంది. ఆదికాండము 6:5-6 వచనాల్లో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములోని తలంపులులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందులకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. సృష్టికర్త అయిన దేవాది దేవుడు తాను మానవులను చేసినందుకు తన హృదయమందు బాధపడుతున్నాడు. అయితే జలప్రళయం ద్వారా తాను సృజించిన మానవ జాతి యావత్తును ఆయన తుడిచిపెట్టి వేశాడు. అయితే ఒక్కగానొక్క నీతిమంతుడైన నోవాహు కుటుంబమును మాత్రం ఆయన బ్రతుకనిచ్చి నూతన ఆత్మీయ ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. కీర్తన 49:9 వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు అని వ్రాయబడిన ప్రకారము ఇది నరుల దుస్థితి అయి ఉన్నది. ఆయనను నరులెల్లరూ తన పూర్వ నైజమును అనుసరించి దేవుడిచ్చిన పరిశుద్ధతను అతిక్రమించి పాపపు స్వభావమును కలిగి దేవోగ్రతకు పాత్రులైపోయారు. దేవుని స్నేహితుడని పేరు పొందిన అబ్రహాముతో దేవుడు తాను చేసిన ప్రమాణమును అనుసరించి అతని సంతతిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలును గూర్చి దేవుడని యెహోవా అబ్రహాముకు నుడివిన ప్రవచనము ఆదికాండము 15:13-14 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును అన్నాడు. అలాగు మానవుడు చెరకు గురి అయినను తనలో ఉన్న పాపపు స్వభావమును మాత్రము విడువక పోవుట దేవుడు చూచి బలియాగము ద్వారా మానవ హృదయమును మార్చుటకు ఒక దివ్యమైన స్వీయ సంకల్పమును రూపొందించాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఆత్మ సంబంధమైన రాజులుగా నిర్మించబడిన తన ప్రజలు చెరలో దాసులుగా బానిసత్వంలో మ్రగ్గినను మానవ హృదయము మార్పు చెందకపోగా వారిని తన ప్రజలుగా క్రమపరచుటకు బలి నైవేద్యములను అనుమతించిన దేవుడు మోషే ప్రవక్త ద్వారా వాటిని సవివరముగా విశదపరచుట విశేషము. ఈ బలి ఆగములు ప్రాయశ్చిత్తము కొరకై ఉద్దేశించబడినవే. దహన బలులు, పాప పరిహారార్థ బలి మరియు సమాధాన సంబంధిత బలులుగా అవి నియమింపబడినవి. పాత నిబంధనలో వీటన్నిటినీ యాజకుడే ప్రత్యక్ష గుడారమునందు బలిపీఠము చెంత నిర్వహిస్తూ ఉంటాడు. పాత నిబంధనలోని ఈ బలులు భవిష్యత్తులో యేసుక్రీస్తు శిలువ బలికి సూచనగా ఇవ్వబడ్డాయి. దేవుడు మానవ పాప క్షమాపణ కొరకై వీటిని అనుమతింపజేశాడు. ఇవన్నీ ఆయన చేయు ప్రాయశ్చిత్తం, అటోన్మెంట్, దానికి ముంగుర్తుగా ఉన్నాయి. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటూ మందిరములో ఆరాధనా కార్యక్రమము, విధులను నిర్వహించే వ్యక్తిని యాజకుడు అంటారు. యాజకుడు అంటే మన భాషలో పూజారి, అర్చకుడు లేదా బలులు, అర్పణలు అర్పించేటువంటి వ్యక్తి అని అర్థము. ప్రియమైన స్నేహితుల, సోదరి, యాజకులందరికీ నాయకుడైన వానిని ప్రధాన యాజకుడు అంటారు. కలువరి శిలువలో నా పాపములకు ప్రాయశ్చిత్తమును స్వయంగా నిర్వహించిన వాడు, మనం ఆరాధించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మానవులందరి పాపములను ఆయన తానే భరించి మన దోష శిక్షను ఆయన తనపై మోసుకొని గొల్గొతా కొండకు వెళ్ళారు. ప్రధాన యాజకుడుగా పాపము ఏమాత్రము లేని దైవ మానవుడు యేసుక్రీస్తే శిలువపై వ్రేలాడుతూ మొట్టమొదట మాటను క్షమాపణతో ప్రారంభించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. లూకా 23:34. అక్కడ ఆయనకు ఇరువైపులా వ్రేలాడుతున్న ఇద్దరు దొంగలు తొలుత ఆయనను దూషించిన వారే. మత్తయి 27:44. అయితే ఆ తరువాత యేసయ్య పలికిన మొదటి మాటను పరిశీలన చేసినటువంటి ఆ రెండవ దొంగ, అది అతని హృదయాన్ని తాకినది. అతడు చలించిపోయాడు. లూకా సువార్త 23:39లో వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు,
నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అలాంటి దూషణల నడుమ సైతం మన ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్తం నిర్వహించుచున్నాడు. బలి నిర్వహిస్తున్న ప్రధాన యాజకుడు ఆయనే, ఆయన సమర్పిస్తున్న బలి పశువు కూడా ఆయనే. ఎంత ఆశ్చర్యం! పాత నిబంధనలోని యాజకులు తొలుత తమ సొంత పాపములకు, తదుపరి సమాజమంతటి పాపముల కొరకు బలియాగమును నిర్వహించేవారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు పాపరహితుడుగా సమాజం అంతటి పాపముల కొరకై పవిత్రమైన బలియాగము చేయుచున్నాడు. హెబ్రీ 7:26లో పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు లేదా తగినవాడు అని వ్రాయబడిన ప్రకారము యేసుప్రభువే పాపరహితుడుగా ఈ ప్రాయశ్చిత్తమును నిర్వహించాడు. యోహాను 8:46లో నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ఆయన సవాలు చేశాడు. ప్రేమైన స్నేహితుడా, సోదరి, నీ కొరకు నా కొరకు శిలువ యాగము ద్వారా ప్రాయశ్చిత్తం నిర్వహించిన మన ప్రాణప్రియుడు ప్రధాన యాజకుడునైన యేసు ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. రెండవ అంశముగా రెండవ దొంగ పశ్చాత్తాపం పొందుట, రిపెంటెన్స్ ఆఫ్ ద సెకండ్ థీఫ్. తొలుత ఇరువురు యేసును దూషించారు. వారిలో ఒకడు, నీవు క్రైస్తవు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని అన్నాడు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమన్నాడు. ఇక్కడ మనము ఆ రెండవ నేరస్తుడు అన్న మాటలను గ్రహిస్తే, మొదటిగా యేసు ప్రభు యొక్క నిర్దోషత్వమును అతడు గుర్తించాడు. రెండవదిగా తన పాపమును ఒప్పుకుంటున్నాడు. తాను ఎవరో గ్రహించాడు. నీతిగల న్యాయాధిపతి అయిన యేసు ఎదుట, సృష్టికర్త అయిన యేసు ఎదుట తన నేరమును ఒప్పుకొని తనను తాను పాపిగా గుర్తించి తనకు రావాల్సిన శిక్ష న్యాయమైనదే అని తీర్మానించుకున్నాడు. యెషయా 55:6-7లో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని వ్రాయబడిన ప్రకారము సిలువకు అతి సమీపంగా వ్రేలాడుతున్న ఆ రెండవ దొంగ తన పాపమును ఒప్పుకుంటున్నాడు. మూడవదిగా యేసును రాబోయే రారాజుగా గుర్తించాడు. యేసును యేసు అనగా రక్షకుడా అని పిలిచాడు. అనగా యేసయ్యను రక్షకుడుగా గుర్తించడమే కాకుండా రాజుగా కూడా గుర్తిస్తూ ఉన్నాడు. అలాగూ ఆయన్ను గుర్తించుటకు ఆయన మనోనేత్రములను తెరచినవాడు మన ప్రభువే. మరియు యేసు పలికిన ఆ మొదటి మాటయే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఆ మాటలో దొరికిన క్షమాపణను త్రుటిలోనే ఆ రెండవ దొంగ పొందుకున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం! క్షమాపణ దొరుకు ఈ కృపాకాలమందే మనము దానిని అందిపుచ్చుకొనుట ఆవశ్యకం. ఈ లెంటు దినములలో అటువంటి ధన్యత మనము పొందుకొని కృతార్థులగుదుముగాక. శిలువ పైన ఆ రెండవ దొంగ తన పూర్వస్థితి, వర్తమాన స్థితిని ఒప్పుకొని తన భవిష్యత్తు స్థితికై పునాదిని యేసయ్య చేతనే వేయించుకొని తన శాశ్వత స్థితిని పదిలపరుచుకొనుట అత్యంత వైచిత్రం. నిరీక్షణతో కూడిన వాగ్దానమును శిలువలో గాయములతో బ్రతికి ఉన్నప్పుడే అతడు స్వతంత్రించుకుంటున్నాడు. ఎంత ఆశ్చర్యం! ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఆఖరి పరిస్థితులలో, ఆఖరి క్షణములో, రక్షణ ప్రణాళికలో పరలోక వారసత్వమును చేజిక్కించుకున్న తొలి మానవుడిగా చరిత్ర పుటలకు ఎక్కిపోయినవాడు ఆ రెండవ దొంగ. క్రీస్తు శకారంభములో తొట్టతొలి రక్షణను పొందిన మానవుడు ఇతడే. తొలి ఆదాము హవ్వల దాంపత్యములో ఈ లోకమునకు వచ్చిన మొట్టమొదటి సంతానము కయ్యేను. అతడు నరహంతకుడుగా లోకమునకు పరిచయమైనాడు. అయితే కడపటి ఆదాము యొక్క రక్తధారలలో కడగబడి పరలోకమును స్వతంత్రించుకున్న తొలి మానవుడు సైతం నరహంతకుడు, దొంగగా
సర్వలోకమునకు పరిచయమైపోయాడు. ఎంత పాపినైనను యేసు క్షమించును అనుటకు ఇది ప్రబలమైన సాక్ష్యం. యేసుక్రీస్తు మరియు ఆయన శిలువ రక్త గాయాలలో పుట్టిన క్రైస్తవ సంఘములో పుట్టిన తొల సంతతి ఆ రెండవ దొంగ నూతన జననం. యేసుతో పాటు పరదైసులో ప్రవేశించిన తొలి మానవుడుగా ఆ దొంగ ప్రసిద్ధికెక్కాడు. ఎంతో ఆశ్చర్యం. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు సకల దేవదూతలు చూస్తూ ఉండగా యేసు స్వయముగా చేయి పట్టుకొని నడిపించుకుంటూ ఆ దొంగను పరదైసునకు తీసుకెళ్ళాడు. అతడు పశ్చాత్తాపమును పొంది పరదైసునకు ప్రవేశించుట ఆశ్చర్యం. ప్రియమైన విశ్వాసి, యేసుతో పాటు రక్షింపబడిన నీవును నేనును యోగ్యులమే. ఎఫెసీ 2:7 ప్రకారం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని వ్రాయబడిన ప్రకారము మనమందరం అనగా ఆయన రక్తము ద్వారా కడుగబడి పాపక్షమాపణ పొందుకున్న వారమై ఆయనతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టబడి ఉన్నామని గ్రహించవలయను. ఇక 3వ ఉప అంశం, పశ్చాత్తాపంతో క్షమాపణను వేడుకున్న నేరస్తుడు పరలోక రాజ్య ప్రవేశం చేయుట. క్రిమినల్ హ్యాస్ ఎంటర్డ్ ది హెవెన్లీ కింగ్డమ్. ఆ క్షమాపణను పొందిన రెండవ దొంగ నిత్య జీవము అను దేవుని ప్రేమ సామ్రాజ్యమును స్వతంత్రించుకుంటున్నాడు, పరమ నివాసం చేరుకుంటున్నాడు. మార్కు 10:17లో నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని అడిగాడు. యోహాను 3వ అధ్యాయంలో యూదుల అధికారి, ఇశ్రాయేలు యొక్క బోధకుడు మరియు పరిసయుడైన నికోదేము ఆయన యొద్దకు ఒక రాత్రివేళ వచ్చి దేవుని రాజ్యమును గూర్చి ప్రస్తావించాడు. యేసు యొద్దకు వచ్చి ఇలా ఎంతోమంది నిత్య జీవమును గూర్చి దేవుని రాజ్యమును గూర్చి సంభాషించుచు ఆలోచించారు. నికోదేముతో యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3-5 వచనాలు. అయితే సిలువలో గాయములతో వేలాడుతున్న ఈ రెండవ దొంగ చేయి చాస్తే దొరికేంత దూరములో కేంద్రీకృతమైన విలువైన అమూల్యమైన రక్షణను అందిపుచ్చుకున్నాడు. చావును పొందకముందే అత్యవసర పరిస్థితుల నడుమ వాయిదా వేయకుండా చక్కటి నిర్ణయాన్ని తీసుకొని యేసుతో పాటు పరదైసునకు వెళ్ళిపోయాడు. లూకా సువార్త 23:23. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. గొల్గొతా కొండపై ఉన్న ఆ 3 శిలువల నడుమ 3 ప్రాముఖ్య సంగతులు జరిగాయి. ఒకటి ప్రాయశ్చిత్తం, రెండవది పశ్చాత్తాపం, మూడవది పరదైసు ప్రవేశం అనగా పరలోక రాజ్య ప్రవేశం. ది అటోన్మెంట్, ద రిపెంటెన్స్ అండ్ ద ఎంట్రీ ఆఫ్ పారడైస్ అక్కర్డ్ ఆన్ ద మౌంట్ గొల్గొతా. మార్కు 10వ అధ్యాయము 46-48. బర్తిమయ్యు అని గ్రుడ్డి భిక్షకుడు యేసు తనను దాటి వెళ్ళిపోతున్నాడని గ్రహించి మరి ఎక్కువగా కేకలు వేసి యేసు ప్రయాణమును ఆపివేశాడు. యేసు నిలచి అన్న మాట అక్కడ ప్రాముఖ్యమైనది. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఇంతకు మనం గొల్గొతాపై సిలువ వేయబడిన స్థలమును చేరుకున్నామా? ఆ కొండపై జరిగిన ప్రాయశ్చిత్తమును గుర్తించామా? మన హృదయంలో ఆ పశ్చాత్తాపమును పొందుకున్నామా? నిత్య జీవం కొరకైన నిరీక్షణతో సాక్షులమై ఆ రాజ్యము కొరకు సాగిపోతున్నామా? 2 కొరింథీ 6:2లో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో రక్షణ దినం. ఈ లెంటు దినములయందే లేక ఉపవాస దినములయందే ఆయన్ను వేడుకొని మన ఆత్మ ప్రాణ శరీరములను ఆయనకు సమర్పించి మారు మనస్సు అనుభవములో ఆయన రాజ్య వారసులముగా ప్రవేశించున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. నిండు హృదయముతో ఆయన్ను స్తుతించి ఆరాధించుదముగాక. ఆమెన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఇప్పుడు మనమందరము కలిసి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనం చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము,
ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమ, పరిశుద్ధ గ్రంథములో నుండి మీకై ఒక వాగ్దానం. కీర్తనలు 147 3 గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@fibaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.